దేశ రాజకీయాల్లో ఇప్పుడొక కొత్త పేరు వైరల్ అవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, ట్రోల్స్ ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. కాని అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి? ఇది నిజంగానే పార్టీనా, లేక ఇంటర్నెట్ జనరేషన్ చేసిన ఓ భారీ సటైరా? ఇప్పుడు అదే తెలుసుకుందాం. ఈ మొత్తం కథ మొదలైంది ఒక కామెంటుతో. దేశంలో నిరుద్యోగ యువతపై వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. యువతను కాక్రోచ్లతో పోల్చారనే ఆరోపణల తరువాత చాలామంది జెన్జీ యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారా? మా సమస్యలు ఎవరికీ కనిపించడం లేదా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి. అక్కడే పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అభిజిత్ దిప్కే అనే 30 ఏళ్ల యువకుడు. అసలు ఆయన బోస్టన్కు జాబ్ అప్లై చేయడానికి వెళ్తున్న సమయంలో ఈ కామెంట్లు విని షాకయ్యాడట. ఆ తరువాత ఆయన తీసుకున్న నిర్ణయం, సిస్టమ్ మమ్మల్ని సీరియస్గా తీసుకోకపోతే మేమే సటైరుగా తిరిగి వస్తాం. అలా సోషల్ మీడియాలో ఒక ఫన్నీ మూవ్మెంట్గా ప్రారంభమైన సీజేపీ ఇప్పుడు మిలియన్ల మంది ఫాలో అయ్యే ఇంటర్నెట్ రివల్యూషన్గా మారింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, కేవలం 56 పోస్టులతోనే సీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజీకి 11 మిలియన్కి పైగా ఫాలోవర్లు వచ్చారు. ఇక చాలా పెద్ద రాజకీయ పార్టీల కంటే కూడా సోషల్ మీడియాలో వీళ్లకే ఎక్కువ హైప్ కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ల వెబ్సైట్లో ఏముంది తెలుసా? సిస్టమ్ లెక్కలోకి తీసుకుని ప్రజల కోసం రాజకీయ పార్టీ అని రాసి ఉంది. అంటే లేజీ, అన్ఎంప్లాయిడ్, క్రానికలీ ఆన్లైన్, మీమ్ కల్చర్లో బతికే యువత కోసం ఈ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇక వారి మిషన్ స్టేట్మెంట్ మరింత వైరల్ అయింది. మమ్మల్ని లేజీ అంటున్నారు, ఆన్లైన్ జనరేషన్ అంటున్నారు, ఇప్పుడు కాక్రోచ్ అంటున్నారు. సరే, అయితే మేమే కాక్రోచ్ జంట పార్టీ అంటూ సిస్టంపై సటైరికల్గా సెటైర్లు వేస్తున్నారు. ఇంకా వీళ్ల మేనిఫెస్టో చదివితే మరింత షాకవుతారు. రీడ్ ఇట్ వన్స్, రీడ్ ఇట్ ట్వైస్, దెన్ సెండ్ ఇట్ టు సమ్వన్ హూ నీడ్స్ టు రీడ్ ఇట్ అని పెద్దగా రాసి ఉంది. అంటే ఇది కేవలం కామెడీ కాదు, యువత ఫ్రస్ట్రేషన్ను సటైర్ రూపంలో బయటపెడుతున్న ఉద్యమం అని చాలామంది అంటున్నారు. ఇక సభ్యత్వానికి కూడా వీళ్లకు 4 కండిషన్స్ ఉన్నాయి. అన్ఎంప్లాయిడ్ అయ్యుండాలి, లేజీ అయ్యుండాలి, క్రానికల్లీ ఆన్లైన్ అయ్యుండాలి, ప్రొఫెషనల్గా ర్యాంక్ చెయ్యగలగాలి. అదేంటో కాని ఈ 4 చూసి చాలామంది అరే, ఇది మనకోసమే పెట్టిన పార్టీ కదా అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇంకా ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మెంబర్షిప్ ఇస్ ఫ్రీ, లైఫ్ లాంగ్, నో సెల్ఫీస్ విత్ లీడర్, నో మిస్డ్ కాల్స్, నో డ్రామా. అంటే లీడర్తో ఫోటోలవసరం లేదు, ఫేక్ ప్రామిసెస్ అవసరం లేదు, కేవలం మీ ఫ్రస్ట్రేషన్ చాలు అన్నట్లుగా వీళ్ల స్టైల్ ఉంది. ఇప్పుడు జెన్జీ యువత ఎందుకు ఈ పార్టీని అంతగా ట్రెండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ మొత్తం ఉద్యమం ఒక కామెడీలా కనిపించినా దాని వెనక ఉన్న ఫ్రస్ట్రేషన్ మాత్రం రియల్. జాబ్స్ లేవు, ప్రెషర్ ఎక్కువ, ఆన్లైన్ ట్రోలింగ్ ఎక్కువ. అందుకే ఇప్పుడు యువత తమ కోపాన్ని మీమ్స్ రూపంలో బయటపెడుతున్నారు. ఇంకా ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మెంబర్షిప్ ఇస్ ఫ్రీ, లైఫ్ లాంగ్, నో సెల్ఫీస్ విత్ లీడర్, నో మిస్డ్ కాల్స్, నో డ్రామా. అంటే లీడర్తో ఫోటోలవసరం లేదు, ఫేక్ ప్రామిసెస్ అవసరం లేదు, కేవలం మీ ఫ్రస్ట్రేషన్ చాలు అన్నట్లుగా వీళ్ల స్టైల్ ఉంది. ఇప్పుడు జెన్జీ యువత ఎందుకు ఈ పార్టీని అంతగా ట్రెండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ మొత్తం ఉద్యమం ఒక కామెడీలా కనిపించినా దాని వెనక ఉన్న ఫ్రస్ట్రేషన్ మాత్రం రియల్. జాబ్స్ లేవు, ప్రెషర్ ఎక్కువ, ఆన్లైన్ ట్రోలింగ్ ఎక్కువ. అందుకే ఇప్పుడు యువత తమ కోపాన్ని మీమ్స్ రూపంలో బయటపెడుతున్నారు. ఈ మొత్తం ఉద్యమం ఒక కామెడీలా కనిపించినా దాని వెనుక ఉన్న ఫ్రస్ట్రేషన్ మాత్రం రియల్. జాబ్స్ లేవు, ప్రెషర్ ఎక్కువ, ఆన్లైన్ ట్రోలింగ్ ఎక్కువ. అందుకే ఇప్పుడు యువత తమ కోపాన్ని మీమ్స్ రూపంలో బయటపెడుతున్నారు. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కేవలం ఓ జోక్ కాదు, ఇది జెన్జీ ఇంటర్నెట్ కల్చర్కు ఓ సింబల్గా మారింది. చివరగా సీజేపీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక లైన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాల్ అస్ కాక్రోచెస్ ఆల్ యూ వాంట్, బట్ రిమెంబర్ వన్ థింగ్, కాక్రోచెస్ ఆల్వేస్ సర్వైవ్. అలా ఒక కామెంట్తో మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తోంది.